ఆహ్, ఈ వీడియో ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నా అనేసి నాకు అనవసరం. నాకు పెద్దగా పెద్ద పెద్ద ఎడిటింగ్‌లు చేసి వీడియో పెట్టడం కష్టం. స్ట్రెయిట్‌గా మ్యాటర్‌కొస్తా. విషయం ఏంటంటే, జీవితంలో చాలా కష్టాలొస్తాయి. తప్పు లేదు. రావాలి. నాకొక్కడి మీద చాలా కోపం. నేను పోయే ప్రతి విషయంలో అడ్డుపడతాడు. నేను చెయ్యాలనుకున్న అన్నిటిని ఆపేస్తాడు. నేను ఇది ఈరోజు చేయబోతున్నా అనే నమ్మకం నాలో ఉంటే, ఈరోజు చేయలేను అని కాన్ఫిడెన్స్ వాడుకుంటాడు. అట్టాంటోడు నీ జీవితంలో ఎదగాలి అని ఒక ఆలోచన పుడితే, ఇంక నీ జీవితం ఇంతే అని ఫుల్ స్టాప్ పెట్టే నా కొడుకు వాడు ఒక్కడే. వాడు నేనే. అట్టాంటోడిని నేను నన్నే మార్చుకునేదానికి ప్రిపేర్ అయ్యాను. మామూలుగా ఈసారి అయితే వాడు ఏమన్నా చెప్పనండి. ఏ విషయం అయినా చెప్పండి. దాని గురించి నాకు 1% కూడా అనవసరం. నేనేంటో సాధించి చూపించి గట్టిగా అరవాలని ఉంది. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, డబ్బులు లేకుండా పుట్టడం వేస్ట్ అనేసి. కొంచెమన్నా ఉండాలా మనిషికి, బతికేదానికి ఆశ కన్నా కొంచెమన్నా ఉండాలా ఏమన్నా కానీ. ఈరోజు పనికి పోతేనే రేపుకి తిండి ఉంటుంది, రేపుకి పని పోతేనే ఎల్లుండి తిండికి ఉంటుంది. అట్లా చేస్తూ చేస్తూ జీవితాంతం పని తప్ప ఇంకేం చేస్తాం మనం? ఇంక చేసేదానికి ఎక్కడ మనం ప్రయత్నించాం? నేను అక్కడి నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తా. ఈ సందేశం నీకు నచ్చితే నువ్వు నన్ను గుర్తుపెట్టుకో చాలు. లైక్, కమెంటు, సబ్స్క్రైబ్ ఇదేం అవసరం లేదు. అర్థమైందా? నిన్ను నువ్వేదో తెలుసుకో. నువ్వు ఒక విషయానికి వెళ్దామంటే వెళ్ళిపో. నేను వచ్చిన, నేనేం పెద్ద ఇదేం కాదు, పెయింటర్. ఇంట్లో తిరుపతిలో దాదాపు 300 ఇల్లు పైనగా పెయింట్ కొట్టింది. ఆ 300 ఇంట్లో ఎన్ని దెబ్బలు తిరిగి ఉంటాయి, ఎన్ని చోట్ల నేను పడి లేసుంటాను, ఎన్ని తిట్లు తిని ఉంటాను, ఎంత దెబ్బ ఓర్చుకొని ఉంటాను. జీవితం ఇంకా మారదా, ఇంక ఇక్కడి నుంచి పోదా ముందుకి అని అనుకుంటున్నాను. కష్టపడితే ఎక్కడైనా పైకి రాగలను. అది జీవితాంతం కష్టపడుతూనే ఉన్నాను కానీ పైకి వచ్చే దారిలే. నేను చూస్తూ ఉంటే ఎదుట ఒక ముసలాయన 70 వయసు ఉంటుంది. ఆయన జీవితాంతం కష్టపడుతూనే ఉన్నాడు. అయ్యా మీ కొడుకు లేరా అంటే, ఉన్నారయ్యా వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినారంటే. ఏరా అమ్మా నాన్న సంపాదించి మీకు పెట్టి మేము తిని పోషిస్తే మీరు ఇంకో పిల్లని పెళ్లి చేసుకొని తనిగా పోయి చూసుకునేదానికి. జీవితం ఎవ్వని వదలదండి. ఎవ్వని వదలదు. ఎవ్వరిని. నువ్వు ఎంత పైకైనా ఉండు, చిట్టికెలో కిందకి తీసుకొచ్చేస్తావు. అర్థమైందా? అనవసరమైన విషయాలన్నీ వదిలేయండి. నీకు తప్పు అయినా సరే ఈ పని చేస్తున్నా అనే పని వదిలి, నీకు తప్పు అనిపించిన పని చెయ్యొద్దు. ఈ పని చేయకపోతే నేను మారిపోతాననే క్షణం నీకు అనిపించిందా, ఆ పని ఆపేయి. ఆ పని చేయకు. ఈ పని చేస్తే నా జీవితంలో నేను బాగుపడతా అని ఎప్పుడైనా ఆలోచించవస్తే అది చేసి. నాకు అది లేదు, ఇది లేదు, బ్యాక్‌గ్రౌండ్ లేదు, బొచ్చు లేదు, అవంతా అవసరం లేదు. నేనేం పెద్ద ఏం సాధించలేదండి. ఈ వీడియోలో ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడతానంటే, ఫ్యూచర్‌లో నేను ఎంత గట్టిగా కొడతా అనే కాన్ఫిడెన్స్‌తో నేను ఇప్పుడు మీ ముందర మాట్లాడతాను. అర్థమైందా? నేను ఇక్కడికొచ్చింది హీరో అవ్వడానికి. నవ్వుతారు కదా! సరే. అది ఎంత పెద్దదంటే ఇండస్ట్రీలో లక్షల కోట్ల మందిలో అందరికీ ఆశలుంటాయి. అందరూ ఒక్కరోజు ప్రయత్నిస్తారు, 2 రోజులు ప్రయత్నిస్తారు, చూస్తారు, వదిలేస్తారు. నేను ఆ రకం అయితే కాదు. ఖచ్చితంగా సాధిస్తా. నాకు ఆ నమ్మకం ఉంది. సినిమాలో నేను కనబడాలి. నా విజయం నేను చూడాలి. టీవీలో వాళ్ళందరినీ ఇలా నోరు తెరుచుకొని చూసిన నేను టీవీ ముందు వెనకాల నుంచి అట్లా ఎళ్లి నిలబడుకొని అక్కడ మాట్లాడుతుంటే ఈ టీవీలో నాకు కనబడాలి. గట్టిగా కొడదామండి. మీరు కూడా ప్రయత్నించండి. ప్రతి విషయంలో మీ 100% ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా.
ఈ విషయం జరగదు, ఈ విషయం మన వల్ల కాదని మీరు డిసైడ్ అవ్వకండి ప్లీజ్. దయచేసి చెప్తున్నా, ఒక అడుగు మీ వల్ల కాదు అనే మాత్రం ఆగిపోకండి. ప్రతిదీ మీ వల్ల అవుతుందండి. ఒక టీ అమ్మేటోడు ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయాడు, ఒక పేపర్ ఎత్తేవాడు ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయాడు, ఒక స్టీల్ సామాన్ అమ్మేవాడు ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయాడు. దో ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీకామ్, ఎంటెక్, ఎంబీఏ అని చదువుకొని స్టడీ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ సేయింగ్ స్టడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బట్ నాట్ డామినేటింగ్ యువర్ డ్రీమ్స్. అర్థమైందా? నీ డ్రీమ్స్ని డామినేట్ చేయలాగా స్టడీస్ పెట్టుకోవాలి. నీకు నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్కరు చేసుకునేది సెక్యూర్ మాత్రమే ఈ కాలంలో. సెక్యూర్ని మించి మీరు ఏం చేశారండి? సెక్యూర్ని మించి బయటికి రావాలని ఎప్పుడు అనుకున్నారు? ఈ 10th అయిందా, డిగ్రీ అయిందా, ఎంబీఏ అయిందా, ఇంక జాబ్ కొడితే ఇంకా ఆడిపోతే ఈడిపోతే ఆడ ట్రైనింగ్ ఇస్తారు, ఆడిపోతే మంత్లీ 1 lakh ప్యాకేజ్. వావ్! వాట్ అబౌట్ యూ? నువ్వు రాసిన పేపర్లు, నువ్వు చదివిన చదువులే నిన్ను ₹1,00,000 తీసుకెళ్ళిందంటే నీ రేట్ ఎంత? నువ్వు ఇంకెంత పడాలా చెప్పండి? నా మీద నాకెందుకు ఇంత నమ్మకం అంటే, మన మీద మనందా నమ్మకం పెట్టుకోవాలండి. అది కాకుండా మా అమ్మని కూడా త్వరగా నేను చూడాలా. నేను సాధించినాకే మళ్ళీ తిరుపతిలో అడుగు పెడతా. ఏది సాధించినాకేనా అది ఒక వే ఉంటుంది. ఎలా వస్తా నాకు తెలియదు, వెనకాల సపోర్ట్ ఎవ్వరు లేరు. ఇదే నేను ప్రస్తుతం ఉండే రూమ్. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే, ఫ్యూచర్లో నువ్వు ఖచ్చితంగా నా ఎదుగుదల చూడాలి, నువ్వు ఎదగాలి. అర్థమైందా? ప్రతి ఒక్కడు ఈ మధ్య చెడ్డ మాటలు చెప్పేదాన్ని తప్ప మంచి మాటలు చెప్పేదానిలే. అదేందా? మంచి మాట చెప్తున్నా వినండి, మంచి మాటలు తీసుకోండి. అర్థమైందా? పక్కనోడు చెప్పింది అయితే వినొద్దు. చెడ్డది 100 చెప్తాడు, మంచిది నీకు అనిపించేది నేను చెప్తున్నా. నా మాటలు కూడా నీకు అనవసరం. నీకేమనిపిస్తుందో నీకు లైఫ్కి డిసైడ్ మంచిగా వచ్చే వేని ఎంచుకో చెప్తున్నా. అర్థమైందా? చాలా కుమిలిపోయి ఉండ, చాలా లోలో ఉండ, కానీ సంథింగ్ హైయింగ్ మీ. ప్రతిదీ జీవితంలో పడే కష్టాలు, అక్కడ వచ్చే వ్యక్తులు, డర్టీ హ్యాబిట్స్తో వచ్చే వ్యక్తులు, నిన్ను నిన్ను ఇక్కడి నుంచి ఆపాలనుకునే వ్యక్తుల నుంచి నువ్వు పైకి రావాలి. వాళ్ళే కీ ఆఫ్ సక్సెస్. ఎనిమీ ఈజ్ యువర్ కీ ఆఫ్ సక్సెస్. అంతే. ఒక శత్రువు మాత్రమే నేను ఎదగడానికి పని చేపిస్తాడు, ప్రాబ్లం మాత్రమే నేను సాల్వ్ చేసేదానికి వస్తుంది. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి, ప్రతి విషయంలో కొట్టండి, నమ్మకంతో ఉండండి, జీవితాన్ని మాత్రం వదిలేయండి అని చెప్పండి, వదలొద్దు. అర్థమైందా? జీవితాన్ని అస్సలు చేయి దాటి వదలొద్దు. ఒక్కసారి నీ వయసు కానీ పోయిందంటే, ఒక్కసారి నీ స్టామినా కానీ పోయిందంటే నీలో నమ్మకం తగ్గిపోతుంది. ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, యువర్ కాన్ఫిడెంట్ ఈజ్ ఎ మ్యాటర్. అర్థమైందా? ప్రతి దాంట్లో ఈ విషయం జరగకపోవచ్చు అని ఆలోచించే బదులు, ఆలోచించే క్షణంలో ఆ విషయంలో దూకండి. ఏదైతే రాని, ఓటమి కూడా రానండి, తీసుకుందాం. గెలుపు వస్తేనే తీసుకుందామంటే నువ్వు కబడ్డీ ఆడుతూ అంటావు. నువ్వే గెలవాలంటే ఆట ఎలా అవుతుంది? మీ దాంట్లో ఒకటి పడాలా, నువ్వు పట్టుకోవాలా, నిన్ను పడతారు, పడేస్తారు, మళ్ళీ లేయాలా, సెకండ్ రౌండ్. ఈసారి ఎలా తప్పించుకోవాలా, ఎలా కొట్టాలా, ఎవరిని ఎలా పట్టాలా నీకు ఒక ఆలోచన వస్తుంది. దాట్స్ ఈజ్ మెయిన్. ఈ వీడియో చేసాను కూడా అందుకే. నువ్వు ఒక్కసారి పడి లేస్తేనే పడాలా, ఖచ్చితంగా పడాలా. ఈ కాలం పిల్లల్ని కొట్టి అట్లేమీ చెయ్యట్లేదు. దే ఆర్ ట్రీటింగ్ లైక్ ఎ స్వీట్. కానీ అది మంచిది కాదు. పాత కాలంలో ఎలా పెంచారు పిల్లల్ని, అంత కండిషన్గా పెంచితేనే వచ్చే కాలాల్లో బాగుంటారు. డ్రెస్ సెన్స్ నుంచి ప్రతి ఒక్కటి మారుతుంది, వాళ్ళ లాంగ్వేజ్ నుంచి ప్రతి ఒక్కటి మారుతుంది. అర్థమైందా? కంప్యూటర్ ఇవన్నీ నాలెడ్జ్ అన్ని పిల్లలకి చాలా అదృష్టం. కాకపోతే అదే విషయం అయితే తయారు చేయకూడదు మనం అంతా. అర్థమైందా? అది
ఫోన్లో ఆ గేమ్లు ఆడుకునేది మాత్రమే పిల్లలు చేస్తారు. ముందులా గోళీలు బొంగరాలు ఇవన్నీ ఆడే ఆటలు వాళ్ళందరూ ఆడట్లేదు. దెబ్బ తగిలితే బిడ్డకి ఏడ దెబ్బ తగిలితే అదే అవుతుంది. దెబ్బ తగలండి అండి, దెబ్బ తగలాలి. మీ బిడ్డని కష్టం అంటే కష్టపడనీయకుండా కష్టం అంటే ఏంది నేర్పించండి. ₹1 విలువేందో నేర్పించండి. అర్థమైందా? ప్రతి ఒక్కరిని పిల్లల్ని అంత బాగా చూసుకోండి. అలాగే పిల్లలు పెరిగినాక మన చేతులు కాళ్ళు వచ్చేసినాయిలే, మన ఇష్టం, మనం ఎలానో బతుకోవచ్చులే అని కాకుండా ఇంకా మీ తల్లిదండ్రులు చిన్నపిల్లలు అయిపోతారు. వాళ్ళని మీరు చూసుకోవాలి. అర్థమైందా? మీ హ్యాపీనెస్ కోసం వాళ్ళని వదిలేకండి. మీ హ్యాపీనెస్ ఎంతేళ్ళు మీ వాళ్ళ కోసం 40 years పక్కన పెట్టేయండి. 40 years పెట్టింది, ఎస్ పెట్టేయండి, తప్పు లేదు. అర్థమైందా? వాళ్ళు తప్ప చెప్తున్నా, వాళ్ళు తప్ప ఇంకెవరు మన లైఫ్లో కేర్ తీసుకునే వాళ్ళు ఉండరు. అర్థమైందా? థ్యాంక్స్ అలాట్. మీ లైఫ్లో సక్సెస్ రావాలి, మీరు ఫస్ట్ ప్రయత్నించాలనే ఈ వీడియో. అర్థమైందా? లైక్ చేయాల్సిన అవసరం లేదు, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో విని ఏదో ఒక పాయింట్, ఇన్ని మాట్లాడినా కదా, ఏదో ఒకటి నీకు తట్టుంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకో చాలు. అర్థమైందా? మీ తల్లిదండ్రులు చూసుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ సంతోషంగా ఉంచండి. ఉంటా. బాయ్.